మౌలానాలు రక్షిస్తున్నారు అర్థం కావట్లేదు. షుబులి గారు చూశారు కదా ఆయన మాట్లాడింది, ఆ బయట కూడా చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ. मौलाना फजलुर रहमान दिया, आज के दिनों ने बता दिया, एक हफ्ते ने बता दिया कि इस्राइल और हिंदुस्तान एक कुव्वत है और उसी पादाश में उन्होंने पाकिस्तान पर हमला किया। लेकिन पाकिस्तान ने जिस तरह उनको मुंह तोड़ जवाब दिया है, मैं पाकिस्तान की दिफाई कुव्वत और दिफाई क़ियादत को और बर्री अफवाज के जांबाजों को और फजाई अफवाज के हवाबाजों को मुबारकबाद पेश करना चाहता हूं। ये फतह आपको मुबारक हो, ये कौम को मुबारक हो, ये मिल्लत को मुबारक हो और अरब दुनिया को भी बताना चाहता हूं कि पाकिस्तान आज इस पोजीशन में है कि इंशाअल्लाह मस्जिद अक्सा की आज़ादी के लिए भी किरदार अदा करेगा और हरमैन की हिफाजत के लिए भी किरदार अदा करेगा। రైట్, మీరు చూశారు కదండి ఆయన మాట్లాడింది. బోల్డన్ని ముబారక్లు చెప్పాడు ఆయన, కొన్ని వందల వేల ముబారక్లు చెప్పాడు. చెబుతూ నేను కూడా ఒక 6 ముబారక్బాద్లు చెప్తానంటే 6 డజన్ ముబారక్. అండ్ ఇంకోటి అండి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు దింపి ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ దింపుతున్నారు, మౌలానాలందరినీ దింపుతున్నారు. దింపి మదరసాలలో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి రోడ్ల మీద వాళ్ళని షీల్డ్ చేసి వాళ్ళని ముందర పెట్టి వీళ్ళ వెనకాల దాక్కుంటున్నారు. పిల్లలు చచ్చిపోతే రేపు అంతర్జాతీయ సమాజం ఎక్యూజ్ చేసేది ఎవరిని? మనల్ని, భారత సైన్యాన్ని ఎక్యూజ్ చేస్తుంది, భారత ప్రభుత్వాన్ని ఎక్యూజ్ చేస్తుంది. ఈ దుర్మార్గం. అసలు మదరసాల్లో ఏం చెబుతారు సార్? మామూలుగా తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మనం సరదాగా సరే అది నేను చెప్పక ముందు వీడికి 6 డజన్ ముబారక్బాద్లు చెప్తామండి ముందు, దాని తర్వాత మీరు చెప్పిన క్వశ్చన్కి చెప్తూ వెళ్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాడు. ఇవాళ ఆర్మీ, నేవీ, దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు కదండి. దాంట్లో వాళ్ళు చేసిన దాడులు వాటి ఫలితాల ఫోటోలు 2 ప్రదర్శించారు, గమనించారో లేదా? వాళ్ళు దాడి చేసిన ముందు ఫోటోలు తీసి, దాడి తర్వాత ఫోటోలు తీసి రెండింటికి కంపారిజన్ చూపించారంటే నిజంగా అది ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ పని చేయగలరండి. అసలు అది మా యొక్క నిబద్ధత ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన అంశం ఏంటంటే, రాడార్ అనేది చాలా చిన్న టవర్ అండి. కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి మిసైల్ ఉపయోగించి కరెక్ట్ గా రాడార్ నే కొట్టారు. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ని కూడా కూల్చలేదండి, దానికి కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 6 డజన్ ముబారక్బాద్లు అని చెప్తుంది. అందుకోసమే 6 డజన్ ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసి వచ్చిందండి పాకిస్తాన్, మన ఇండియన్ ఆర్మీ పూర్తిగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లాస్ట్ కి ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలక అసలు ఏం మాట్లాడుతున్నాడో అతను అర్థం కాదు. ఇప్పుడు ఇతను అదేదో చెప్పినట్టుంది, వీడు మాటలు వింటే సామెత అదేంటంటే తుజనే రుత్బా కైకురెత్తి జఫుద్బా అన్నట్టు ఉంది. వాడికే దిక్కు లేదు. వీడంట హర్మైన్ షరీఫ్ అంటే మక్కాను మదీనాని మేము కాపాడుతాం, మేమేమో హర్మైన్ ని కాపాడుతాం అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. కానీ సరే ఓకే సార్, ఇప్పుడు మీరు అడిగారు కదా సార్ మద్రసాలో ఏం నేర్పిస్తారని చెప్పేసి. మద్రసా అంటే స్కూల్ అండి, ఇట్స్ నథింగ్ బట్ స్కూల్. ఇదేంటంటే ఇది కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ రకంగా ఏంటంటే దానికి ఒక రాంగ్ ఇంప్రెషన్, లేకపోతే ఒక కంప్లీట్ గా ఏంటంటే ఒక దాని యొక్క నెక్స్ట్ ఇది అనేది మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి మనం ఒక పని చేద్దాం సార్, అసలు మనం ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా సడన్ గా మన అట్లీస్ట్ నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మద్రసాకైనా కానీ మనం యాజ్ ఎ పౌర సమాజంగా ఏమంటారు మెరుపు ఏమంటారు తనిఖీలు అంటారు చూడండి, వెళ్ళిపోదాం మనం. ఎవ్వరికి ఇన్ఫార్మ్ మీతో పాటు నేను వస్తాను కాదు, మీరు ముందర ఉంటే మీ వెనకాల ఉంటాం. ఎందుకంటే మీరు లేకుండా మాకు అక్కడ ఎంట్రీ ఉండదు అక్కడ. మీరుంటే చైనా వాళ్ళగా మీరుంటే మీ వెనకాల మేము వస్తాం. నేనుంటాను నేను మీతో పాటు. మీకు ఎవ్వరు కూడాను ఆపరు. మనం సడన్ గా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక 1000 రూపాయలు అక్కడ దానం చేయకుండా మీరు రాలేరండి. ఎందుకంటే అక్కడ ఉండే పిల్లలు అందరు కూడా ఏంటంటే అనాథ పిల్లలు. వారికి ఏంటంటే ఇంకా ఎక్కడా కూడా ఇది లేక వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడే ఏంటంటే మనం విద్యాభ్యాసం ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి ఇంకా కొంచెం డెవలప్ చేసి
కేవలం ఆధ్యాత్మిక విద్య కాదు, దీంతో పాటు ప్రాపంచిక విద్యను కూడాను మనం జోడించాలి అని చెప్పేసి మద్రసా నవీన విద్యా పథకం అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు మద్రసాల్లో 4 సబ్జెక్టులు, ఏది ఖురాన్ హదీస్ ఇదంతా కాకుండా దాంతో పాటు 2 లాంగ్వేజ్లు, దాని తర్వాత మ్యాథ్స్, సైన్స్, ఇవి కూడాను దాంట్లో జోడించడం జరిగింది. మద్రసా అంటే అదేనండి. అక్కడ మదరసాల్లో ఏం నేర్పిస్తారు? పాకిస్తాన్ మదరసాల్లో ఏం నేర్పిస్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకి, ఇప్పుడు వీడు చేస్తున్నటువంటి పనులకి ఏంటంటే, వీడు ఏదైతే వక్ర భాష్యం ఉందో, ఇప్పుడు ఏ రకంగా అయితే వీడు హిందువుల్ని చంపాలనో లేకపోతే ఇంకోటేదో నోటికి వచ్చినట్టుగా దానికి మిస్ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి, ఇప్పుడు ఖురాన్ మొత్తం ప్రపంచంలో ఒకటేనండి. ఖురాన్ అయితే ఎక్కడ కూడాను దాంట్లో ఒత్తు, హల్లు, పొల్లు, అట్లీస్ట్ ఒక చిన్న కామా గానీ, ఒక